చరిత్రలో ఒక అడుగు ముందుకేసింది. ఏ రకంగా అంటే ఆంక్షలు ఒక పక్క, అభిమానం ఒక పక్క. ఆంక్షలతో అభిమాన్యాన్ని కంట్రోల్ చేయాలని పగట కళలు కావడం జరిగింది. పటాపంచలు అయిపోయినాయి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా జన విస్ఫోటం. నేను మా ప్రీతం నాయకులు రాకముందే ఒక మీడియా సోదరులు ప్రెస్లో మాట్లాడితే చెప్పాను, విస్ఫోటాన్ని కంట్రోల్ చేసే శక్తి ఎవరికి లేదు, అదే రకంగా జన విస్ఫోటాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఎవరికి రాదు, అంత టెక్నాలజీ లేదు. మా ప్రోగ్రాం సక్సెస్ చేయకుండా కుట్ర పొందాలంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంటైర్ పోలీస్ శాఖ వచ్చి నిలబడినా కూడా సక్సెస్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆదరణ అట్లాంటిది అని స్పష్టం చేయడం జరిగింది. నిజంగా పెద్దలు మాట్లాడారు, అందరూ కూడా చాలా మాకు స్ఫూర్తిదాయకమైన వాతావరణం వచ్చింది. ఎవరు కూడా సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని యువత, ముఖ్యంగా యువత, మహిళలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాకని దూరంగా ఉండే వాళ్ళు కూడా, రాలేకపోయిన వాళ్ళు కూడా మరి ఆయన వచ్చి దిగ్విజయం చేసుకొని పోవాలనే ఎంతమంది దేవుళ్ళని ప్రార్థించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే హక్కును చేర్చుకున్నటువంటి మనుషులు ఉన్నారనేది మరొకసారి స్పష్టం చేయడం జరిగిందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే స్ఫూర్తిదాయకమైన ఒక వాతావరణం. నిజంగా యువత వాళ్ళ అభిమానం చూస్తుంటే నమస్కారం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మాకు అలాట్ చేసినటువంటి టెంపోలో వస్తూ వాళ్ళ అభిమానానికి మనసులో నమస్కారాలు తెలియజేసుకున్నాం. జగనన్న కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన ఆయన చూడడానికి, వాళ్ళు పడుతున్నటువంటి ఆరాటం అవన్నీ చూసినప్పుడు ఎంత శ్రద్ధ కలిగిన యువత వైఎస్ఆర్ గారి పార్టీకి ఉంది, ఇది మంచి అండగాదా అనే ఒక వాతావరణం రావడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. నిజంగా ఈ సందర్భంగా పోలీస్ శాఖ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మా కార్యకర్తలు కసి పెంచారు. వాళ్ళు నిజంగా దగ్గరుండి జయప్రదం చేశారు. వాళ్ళ ఆలోచన వేరు, భగవంతుడు ఇంకో రకంగా వాళ్ళకి చెప్పినట్టున్నారు. దగ్గరుండి గొప్పగా మరి మా కార్యకర్తలను కసి పెంచి ఈ నిన్న జరిగినటువంటి కార్యక్రమం దిగ్విజయం చేసిన దాంట్లో పరోక్షంగా వాళ్ళ పాత్ర ఉంది. కాబట్టి కనబడిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా వచ్చాం. మీ కర్తవ్యాన్ని బ్రహ్మాండంగా నిర్వర్తించారు, మరి పక్షపాతంగా అయినా కూడా మాకు చాలా మంచి వాతావరణం ఇచ్చారు అని చెప్పి వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను, నెల్లూరు సంస్కృతి గొప్పది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న ఓటర్ను కూడా అన్నా అని పిలిచే ఒక ఆప్యాయత కురిపించినటువంటి కుటుంబాన్ని మీద, ఇంటి మీద దాడి జరగడం ఎక్కడో జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఒక భారంలాగా ఉండింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆత్మీయంగా మరి ఓదార్పులాగా ఆత్మీయంగా వాళ్ళని ఓదార్చడం అనేది అందరూ టీవీలో చూసిన తర్వాత మరి వేలాది మంది ఫోన్లు చేశారు. ఏమైనా అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం, అంత ఆత్మీయంగా చూస్తారు అన్న ఒక వాతావరణం మరి రావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, నేను ఈ సందర్భంగా మరి మా కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా చెప్తున్నాను, శ్రద్ధగా ఎంతో సంయమనంతో దిగ్విజయం చేసినందుకు పేరు పేరున మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం.